కుక్వెల్ వాళ్ళ బ్రాండ్ అనమాట. బుల్లెట్ మిక్సర్ చేసుకోవచ్చు, బ్లెండర్ చేసుకోవచ్చు, గ్రైండ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ మనకి ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ మనకి 500 వాట్స్ కాపర్ మోటార్ అనమాట. ఇది 12 months వారంటీ ఉంది. అన్బ్రేకబుల్ 5 jars వచ్చినాయి అనమాట. చూస్తున్నాం కదా, ఇట్లా ఉందన్నమాట. మనకి దీనికి టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఏంటియో చూద్దాం. మనకి వోల్టేజ్ వచ్చేసరికి 230 volts, పవర్ కన్జంప్షన్ వచ్చేసరికి 500 watts. తర్వాత ఇది రేటింగ్ 1 minute ఆన్ చేసుకోవచ్చు, 1 minute ఆఫ్ చేసుకోవచ్చు అనమాట మనం. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏమేమి వచ్చినాయని చూస్తే మోటార్ యూనిట్ 1, జ్యూసర్ జారు, 2 సిప్పర్ జార్స్, 2 స్మాల్ జార్స్, 2 క్యాప్స్, రింగ్, స్ప్రింక్లర్ అండ్ 2 సిప్పర్ క్యాప్స్, బెడ్ బ్లేడ్ అండ్ డ్రై బ్లేడ్ అండ్ బ్లేడ్ ఇదన్నమాట. అండ్ దీని మీద మనకి కాస్ట్ చూస్తే 5000 ఉందన్నమాట. మనకి కలర్స్ వచ్చేసరికి బ్లాక్ కలర్ ఒకటి, సిల్వర్ కలర్ ఒకటి ఉంది మనకి. ఫైనల్గా ఇట్లా ఉంది. ఇప్పుడు ఇది ఓపెన్. ఇదనమాట టోటల్గా మనకి ఇలా వచ్చేసినాయి. 5 set పీసెస్ అనమాట. ఇది మెయిన్గా మోటరు. నేను బ్లాక్ కలర్ తీసుకున్నానని చెప్పా కదా, ఇట్లా ఉంది. చాలా స్పేస్ కూడా ఇది తక్కువ ఆక్యుపై చేసిద్ది, కానీ చాలా బాగుంది. 1 minute మనం ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇవి వచ్చేసరికి స్మాల్ జార్స్ అనమాట. ఇవి స్మాల్ జార్స్. ఇప్పుడు మసాలా పౌడర్స్ కానీ అలాంటివి వేసుకోవచ్చు, లేదా ఇద్దరికి చట్నీస్, కోకోనట్ చట్నీస్, మ్యాంగో చట్నీస్, కొరియాండర్ చట్నీస్ ఇలాంటివి వేసేసుకోవచ్చు. డైరెక్ట్గా మనం కావాలంటే ఇలా లిడ్ పెట్టేసుకొని స్టోర్ చేసేసుకోవచ్చు అనమాట. మెయిన్గా దీంట్లో ఇదనమాట. ఈ బ్లేడ్ వచ్చేసరికి మనకి చట్నీస్ అవి ప్రిపేర్ చేసుకోవడానికి, జ్యూసెస్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మ్యాంగో జ్యూసెస్ కానీ అలాంటివి చేసుకోవచ్చు. కోకోనట్ చట్నీ, పల్లీ చట్నీ, కోకోనట్ పౌడర్ చేసుకోవచ్చు. డ్రై గ్రైండింగ్ అంటే ఇప్పుడు మనకి డ్రై ఫ్రూట్ డిజర్ట్స్, డ్రై ఫ్రూట్ లడ్డు కానీ, డ్రై ఫ్రూట్ స్వీట్స్లో కానీ ఏమైనా చేస్తాం కదా, అలాంటివి కూడా చేసుకోవచ్చు. మనకి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కానీ అలాంటివి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్టీ గ్రేవీస్ ఉంటాయి కదా, గ్రేవీస్, పాలక్ గ్రేవీ కానీ, టమాటో గ్రేవీస్, పంజాబీ డిషెస్ చేస్తాం కదా మనము, అలాంటివి కూడా చేసుకోవచ్చు అనమాట. వీటితో సరికి ఇంకొక బ్లేడ్ అనమాట. ఈ బ్లేడ్లో మనం ఇప్పుడు ఏమేం చేసుకోవాలో చెప్పాం కదా. నెక్స్ట్ ఈ బ్లేడ్ అనమాట. ఈ బ్లేడ్లో వచ్చేసరికి మనం స్మూతీస్ చేసుకోవచ్చు, బెవరేజెస్ ఏవైనా చేసుకోవచ్చు, ఫ్రూట్ జ్యూసెస్ కానీ, బ్లెండ్ మిల్క్ షేక్ కానీ అలాంటివి చేసుకోవచ్చు. ఈజీగా అయిపోతాయి. ఇవి అయితే మనకి అలా చేసుకున్నవి డైరెక్ట్గా మనము ఇలా సిప్పర్లో చేసేసుకొని, వీటిలో చేసేసుకొని డైరెక్ట్గా ఇలా సిప్పర్ క్యాప్ పెట్టేసుకొని దీంట్లోనే మనం తాగొచ్చు అనమాట. ఇవైతే పిల్లలకి, కొంచెం పెద్దవాళ్ళకి కూడా మంచిగా ఉంటాయి అన్నమాట. మంచిగా ఇష్టంగా తాగుతారు. మనం లేదు అంటే మనం ఫ్రిడ్జ్లో కూడా ఇవి స్టోర్ చేసుకోవచ్చు. మనకి ఈ సిప్పర్ క్యాప్స్ అనేవి కూడా 2 వచ్చినాయి అనమాట. ఇలా కోకోనట్ చట్నీస్ కానీ అవి ఏమైనా చేసేసుకుని డైరెక్ట్గా మనం స్టోర్ చేసేసుకోవచ్చు. టోటల్గా మనకైతే 5 వచ్చినాయి. ఇవిగోండి టోటల్గా 5 వచ్చినాయి అనమాట. ఇవి సిప్పర్వి వచ్చినాయి, సిప్పర్వి 2. ఇట్లాంటివి క్యాప్స్ కూడా వచ్చేసినాయి మనకి. మీకు చూస్తున్నారు కదా, ఇదిగో ఈ బ్లేడ్స్. ఈ బ్లేడ్ అయితే మిల్క్ షేక్ చేసుకునే బ్లేడ్ అయితే ఒకటే వచ్చింది మనకి. నెక్స్ట్ ఇలాంటి బ్లేడ్ అయితే మనకి 2 వచ్చినాయి, చట్నీస్ చేసుకునే బ్లేడ్స్. అండ్ 2 సిప్పర్ క్యాప్స్ కూడా వచ్చేసినాయి అనమాట. అండ్ దెన్ ఇది వచ్చేసరికి మనకి హోల్స్ ఉన్నదనమాట. ఒకవేళ మనం జ్యూస్ చేసుకున్నాం అనుకోండి, ఫ్రూట్ జ్యూసెస్, వాటిలో ఏమైనా కానీ వడగట్టుకోవడానికి పెద్ద హోల్స్ ఒకవైపు చిన్న హోల్స్ అయితే వచ్చినాయి మనకి. ఇలా వచ్చేసినాయి. టోటల్గా క్యాప్స్ కూడా వచ్చేసినాయి మనకి. చూడవచ్చు. మీరు ఎవరైనా కొనుక్కునే ఉద్దేశం ఉంటే కొనుక్కోవచ్చు. మంచిగా ఉంది. కుక్వెల్ వాళ్ళ బ్రాండ్ అనమాట ఇది. థ్యాంక్ యూ సో మచ్.